పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం రండి. ఇందులో 2 గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యము. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని ఒక మిక్సీ జార్లో కొద్దిగా అల్లము, కొద్దిగా తెల్లగడ్డలు, 2 పచ్చిమిర్చీలు, ఒక కట్ట పుదీనా, దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టించాలి. అంతేనండి, మిక్సీ పట్టించేసాము. ఇప్పుడు తయారు చేయ విధం నేర్చుకుందాం రండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. 2 బిర్యానీ ఆకు, 2 పట్ట, 2 లవంగాలు, సన్నంగా తరుక్కున్న 2 ఎర్రగడ్డలు, సన్నగా తరుక్కున్న 3 పచ్చిమిర్చీలు వేయాలి. దీన్ని కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిక్సీ పట్టించుకున్న పుదీనాని దీంట్లో వేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు బాగా ఫ్రై చేయాలి. ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాస్ బియ్యము దీనిలో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాస్ నీళ్ళు పోయాలి. పోసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు పొడి వేయాలి. వేసి కలుపుతూ మీడియంలో పెట్టి మూత పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఉడకనివ్వాలి. అంతేనండి, ఉడికిందా లేదా చూస్తాం. ఉడికిపోయిందండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాం.